ప్రార్థించే పెదాల కంటే సహాయం చేసే చేతులు మిన్న అని చెప్పినట్లు మనకు ఆపత్కాలంలో ఎవరైనా సాయం చేస్తే దేవుడిలా వచ్చి ఆదుకున్నారని అంటాం. సహాయం చేయటం వల్ల ఆ వ్యక్తి ఆ సమయంలో దేవుడయ్యాడు. మరుమల్లెల స్వచ్ఛమైన మనసుతో మానవ సేవే మాధవ సేవనుకుంటే మానవ లోకమే మధువనం, మరో బృందావనం. తన కోసం బ్రతికేవాడు మామూలు మనిషి, ఇతరుల కోసం బ్రతికే వారిని మహానుభావులంటాం. ఈ జీవితాన్ని తన స్వార్థానికే కాకుండా తన చుట్టూ ఉన్న సమాజంలో ఆపన్నులకు, నిస్సహాయులకు చేయూతనందించే వారే ఈ 100కో కోటికో ఒక్కరు. అమ్మ నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చి కష్ట నష్టాలను ఓర్చి పెంచి పెద్ద చేస్తుంది. బిడ్డ కలతపడితే తల్లడిల్లుతుంది, ధైర్యాన్ని నూరిపోస్తుంది. అలాంటి అమ్మకు పట్టెడన్నం పెట్టలేక వదిలేస్తున్నారు, వదిలించుకుంటున్నారు కన్న కొడుకులు. మరోపక్క అమ్మ అనురాగానికి, పాడే జోలపాటకి తల్లి ఒడిలో హాయిగా నిద్రపోవాల్సిన చిన్నారులను నడి రోడ్డులపై, ఆసుపత్రులలో వదిలేస్తున్నారెందరో నేటి తల్లులు. ఈ తరుణంలో అమ్మలకు అమ్మై మానవత్వాన్ని, మాతృత్వ సమానత్వాన్ని పంచి మానవ దేవతామూర్తిగా వీరందరినీ అక్కున్న చేర్చుకొని సేవలందిస్తోంది కమలమ్మ ఓల్డేజ్ హోమ్. సంవత్సరంలో ప్రారంభమైన ఈ ఆర్గనైజేషన్ ఎవరూ లేని అనాథలను, తల్లిదండ్రులున్న అనాథలుగా మారిన పిల్లలను, శక్తి ఉడిగి వృద్ధాప్యం ఆవహించిన అమ్మా నాన్నలను, కడుపున పుట్టిన బిడ్డలే వదిలించుకున్న నాడు నిర్భాగ్యులుగా మిగిలి అనాథలైన వృద్ధుల కోసం కేవలం ఒక్కరితో మొదలైంది. అలా మొదలైన ఈ కమలమ్మ ఓల్డేజ్ హోమ్ ఇప్పటి వరకు ఎందరినో చేరదీసింది. అయితే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏమిటో, ఎందుకోసం ఈ ఫౌండేషన్ను స్థాపించవలసి వచ్చిందో ఈ సంస్థ వ్యవస్థాపకురాలు శ్రీమతి కమలమ్మ గారి మాటల్లోనే విందాం. నమస్కారం అండి కమలమ్మ గారు. మేడం, అసలు మీ ఈ సంస్థని ఎప్పుడు స్థాపించారు? అసలు దీన్ని స్థాపించాలని మీకు ఎందుకు అనిపించింది? స్థాపించాలని చేయాలని లేదు, కానీ మొత్తానికి నేనైతే ఇంట్లో ఉండేది. మా వారు రైల్వేలో ఉద్యోగం చేస్తుండే, నేను ప్రార్థనలో ఉండేదాన్ని. ఈ కొంచెం మంది వృద్ధులు కూడా నా కాడికి వచ్చారు, వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకునేవారు. ఈ కొంచెం మంది కొడుకులుండి కూడా బాధపడేవాడు ఉన్నారు. కొంచెం మంది కొడుకులు లేని వారు, అమ్మా నాకు కొడుకులు లేరు, కూతుర్లు లేరమ్మా, నాకు ఎవరు లేరు అని ఏడ్చేవారు కూడా ఏడ్చారు. అట్లా సరే మమ్మ నీకు ఎవరు లేకుంటే మరి ఉంటావా నా దగ్గర అనేసి అడిగాను. అమ్మ ఉంటా తల్లి అంది. సరే తన ఉన్నది చిట్టమ్మని, విజయవాడ నుండి వచ్చింది ఆమె, నా దగ్గరనే ఉన్నది. కొన్ని రోజులు ఒక బహుశా 3 సంవత్సరాల తర్వాత ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత సావు నేనే చేశాను. ఇక తన తర్వాత ఇది కనీసం ఒక 2000 సంవత్సరం అనుకుంటా, 2000 సంవత్సరంలో నుండి స్టార్ట్ అవుతుంది. మరి ఆమె చనిపోవడం జరిగింది, నేను సాగు చేయడం జరిగింది. దాన్ని చూసి చాలామంది వృద్ధులు వచ్చారు ఒకరికొకరు. వారు చనిపోయినా సాగు చేశాను, ఉన్నవారు మాత్రం తృప్తిగా ఉన్నారు. చనిపోతే సాగు కూడా నేను చేసిన. కొంచెం మంది తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా రావడం జరిగింది నా దగ్గరికి. ఏంటమ్మా అని అంటే, అమ్మా మా నాన్న, మా అమ్మ చనిపోయింది, మా డాడీ తాగిపోతూ, అయినా టీవీ ఉన్నది, మరి నాకు ఎవరు లేరన్నప్పుడు అలాంటి బిడ్డలను నాకన్నా చేర్చుకున్న. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళకు కూడా ఏదో వాళ్ళకు తగిన అబ్బాయిని చూసి పెళ్లి చేశాను, వాళ్ళు కూడా బాగున్నారు. అట్లా కనీసం పెళ్ళిళ్ళు చేశాను, ఒక 15 పెళ్ళిళ్ళ వరకు చేశాను. తర్వాత చిన్నపిల్లలు మన కాడ ఉండడం జరిగింది. మన ఇదే కాచిగూడ పిఎస్ నుండి తీసుకొచ్చారు. రైలు కట్టల్లో పడేసిన పాప, మరి తల్లి
ఎవరో తండ్రి ఎవరో ఆ పాపకు తెలియదు. కాబట్టి ఆ పాప వచ్చినప్పటి నుండి తనకు ఎక్కడ ఉండాలి అనేది కూడా తెలియదు, ఎత్తుకున్నామని. అయితే ఆ పాప వచ్చినప్పుడు నేను అనుకున్నా, అయ్యో బిడ్డ, తల్లిదండ్రులు లేని బిడ్డనా, ఎవరు ఏమన్నా చూసేది? తల్లి ఉన్నట్టయితే, తండ్రి ఉంటే వాటిని ఎత్తుకొని అల్లారు కొద్దిగా ఏదైనా, అమ్మ నాకు ఆకలి అవుతుందంటే అన్నం పెడతారు, మనకి ఇది కావాలంటే దుకాణానికి వెళ్తే వాళ్ళకి కావాల్సింది అడిగి కొని ఇస్తారు. కానీ మీకు ఎవరు చూడాలి? సరే బిడ్డ, నువ్వు బాధపడకు. ఆ పిల్లని చూస్తే ఆ ప్రకారంగా బాధ, వేదన వచ్చింది. అప్పుడు ఇక ఆ పాపతో పాటుగా మరి హెచ్ఐ వాళ్ళు కూడా రావడం జరిగింది. ఇక్కడ మేరీ అన్న ఒక ఆమె ఇళ్ళలో పని చేసుకుంటారు. తన భర్త కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారట. ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద ఆయనకు షుగర్ ఎక్కువ ఉంది. ఆమె ఇళ్ళలో పని చేసుకుంటుంది, రైల్వే క్వార్టర్స్లో ఇళ్ళలో పని చేసుకున్నామే. ఆ బాబుకు షుగర్ ఎక్కువ రావడంతో ఈ నిలుంపూర్ హాస్పిటల్ అడ్మిట్ చేశారంట. హాస్పిటల్లో ఉండట్లో వర్షం వచ్చి తన ఉన్న చోటున ఏదో కొద్ది సామాను ఉన్నా ఆ సామాన్ అంతా నానిపోయింది. తను ఆ ఇంట్లో పని చేయడము మానేసింది. ఎందుకు? హాస్పిటల్ ఉండట్లా. అప్పుడు వారు ఎప్పుడైతే నెల రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావడంతో, ఎక్కడైతే పని చేస్తుందో అక్కడికి వెళ్తామా, మేము వేరే మనిషిని మేము పెట్టుకున్నాము, నీవు అవసరం లేదు అన్నారంట. అన్నప్పుడు ఆమె వచ్చి నన్ను అడిగింది, అమ్మ నేను చేర్చుకోవమంటే, అమ్మ నువ్వు యవ్వనస్తురాలు, ఈడ కాకుండా ఇంకెక్కడన్నా పని చేసుకొని బ్రతుకుతావు, నా కాడ ఎందుకు పెట్టా, నువ్వు ఏమన్నా పని చేసుకోనమ్మా, కానీ మీ యవ్వనస్తులు మా దగ్గర అవసరం లేదు, ఏదో రుద్దులంటే అది వేరే మాట అనేసి అన్నాను. తన ఆ మాటకు ఇంకా నేను బతికేది అవసరం లేదని పోయి ఆ ముగ్గురు పిల్లలను తీసుకొని రైలు కట్టకాడికి పోయి చావటానికి వెళ్ళింది. అప్పుడు ఆ పరిస్థితిని చూసి నేనన్నా, ఇట్లా వచ్చి చెప్పారమ్మా ఇట్లా సంగతి, ఆమె రైలు పట్టణంలో కూర్చున్నది అనేసి. అప్పుడు నేను మనిషిని పంపించేసి ఆమెను రప్పించి ఆమెను ఓదార్చి, ఏంటమ్మా ఎందుకు ఇట్లాంటి పని చేయవచ్చా అంటే, నాకు ఏమి లేదమ్మా, ఇప్పుడు ఆధారమే నాకు లేదు, నేనేం చేయాలి అంతే. అప్పుడు నేను ఆలోచించాను, ఏడ్చాను. నిజంగానే పరిస్థితి ఎలా ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో ఈ తిండి గురించే కదా బాధ. ఈ తిండి లేక, ఉండటానికి చోటు లేక, ఈరోజు ముగ్గురు ప్రాణాలు, తల్లితో నలుగురు చనిపోవడమేనా అని నాకు బాధ అనిపించింది ఆ మాట. అప్పుడు సరే బెట్ట, నువ్వు ఇక్కడే ఉండు, నీ పిల్లలను తీసుకొని ఇక్కడే ఉండు అన్నప్పుడు తన పిల్లలను తీసుకొని మాతో పాటుగా ఉంది. ఇట్లా అనిత కూడా తన భర్త కూడా హెచ్ఐ రోగంతో చనిపోతే, తల్లి కానీ తండ్రి కానీ, మరి తండ్రి లేడంట, ఆమెకు తల్లి ఒకటి ఉంది, అన్నలు ఉన్నారంట. ఒక్కరు కూడా ఇంటికి మాత్రము రానివ్వడము లేదు. నీకు తగని రోగం ఉంది, నువ్వు అసలు రాకూడదు మా ఇళ్ళల్లో కనేసి తనను తన పిల్లలను వెలివేశారంట. అయితే ఇక్కడ నిత్యాంజలి వాళ్ళని ఒక సంస్థ ఉన్నది, నిత్యాంజలి సంస్థ, వాళ్ళు తీసుకొచ్చి ఇట్లాంటి పరిస్థితి చెప్పినప్పుడు, రోగం ఈ లోకములో ఉన్నప్పుడు అన్ని రోగాలు మానవులకే వస్తుంటాయి, మరి ఎవరు సహించాలా? మానవులమైన మనం సహించకుంటే ఇంకెవరు సహిస్తారు? ఈ రోగం ఉంటే వెలివేయాలనా? అట్లేం లేదు బెట్ట, ఉండవు, ధైర్యంగా ఉండవు, మంచిగా ఉండు బెట్ట, ఇక్కడ అన్నం ఉన్నది, ఉండటానికి చోటు ఉన్నది, తినటానికి తిండి ఉన్నది, కట్టుకోవటానికి వస్త్రాలు ఉన్నాయి, ఆ దేవుడు ఇస్తాడు, మీరు బ్రతుకుతారు, ఉండండి. అట్లా ఈ పిల్లలంతా, తన పిల్లలు, ఈ పిల్లలంతా ఇక్కడే ఉండిపోయారు. ఇట్లా దీని ద్వారా ఆర్ఫన్ అనేది స్టార్ట్ అయింది నాన్న. ఇది సంగతి. ఈ ఆశ్రమంలో చిన్నపిల్లల దగ్గర నుంచి నడవలేని నిస్సహాయులు, కడు వృద్ధుల నిందరను చేరదీసి ఆశ్రయం కల్పిస్తుండడం విశేషం. ఇక ఈ మమతల ఒడిలో ఉన్న వీరికి షెల్టర్ ఇచ్చి భోజన వసతి